నేను చెప్పేది ఏంటంటే క్రైస్తవ్యం ఉన్న చోట అభివృద్ధి ఉంటుంది, క్రైస్తవ్యం ఉన్న చోట ఉద్యోగాలు ఉంటాయి, క్రైస్తవ్యం ఉన్న చోట మరి మెడికల్ గా అన్ని అన్ని విషయాల్లో మనకి సేఫ్టీ ఉంటుంది, దేశ అభివృద్ధి ఉంటుంది. గమనించండి, క్రైస్తవ దేశాలు ఎందుకంత వర్ధిల్లుతున్నాయి, ఎందుకంటే ఆశీర్వదింపబడ్డాయో. ఇప్పటి వరకు వచ్చిన ఇమేజెస్ చూసావా? అవన్నీ ఆఫ్రికా ఖండంలోని ఒక దేశాన్ని 70% మంది క్రైస్తవులే. ఇప్పటికీ వాళ్ళు అడుగు తినే స్థితిలోనే ఉన్నారు. మరి ఈ దేశాలని ఏసు ఎందుకు బాగు చేయలేదు? నువ్వు అనుకునే ఆ అభివృద్ధి చెందిన క్రైస్తవ దేశాలన్నీ కూడా ప్రపంచాన్ని దోచుకుని కోట్ల మందిని చంపి వారి ఆస్తిపాస్తులు లాక్కుని బాగుపడిన దేశాలు. ఇంకెప్పుడు ఇలాంటి దిక్కుమాలిన కబుర్లు చెప్పమాక. నీ దిక్కుమాలిన పుస్తకంలో దేవుడు అని చెప్పుకున్న కల్పిత పాత్ర అట్టా చేయమని చెప్పింది. అంతెందుకు, మనం వాడుతున్న ప్రతి వస్తువు క్రైస్తవులే కదండి చేశారు. సెల్ ఫోన్ దగ్గర నుంచి, కంప్యూటర్ దగ్గర నుంచి, మనం ప్రతిరోజు వాడుతున్న ప్రతి వస్తువు క్రైస్తవులే చేశారు. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. అవునా? అలా అయితే యేసు కారు స్కూటర్ పక్కన పెట్టి కనీసం సైకిల్ కూడా ఎక్కి రాకుండా గాడిదెక్కి ఎందుకు వచ్చాడు? యేసు శిష్యులు ఏమి ఎందుకు కనిపెట్టాలి? వాళ్ళు క్రైస్తవులేగా. మనం వేసుకుంటున్న బట్టలు చూస్తే అన్ని క్రైస్తవానికి సంబంధించినవే. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. ఇందుకేరా మిమ్మల్ని సిగ్గులేని వెధవలని తిట్టేది. అసలు ఆ కల్పిత క్రీస్తు శవానికి చుట్టిన బట్టే భారతదేశం నుంచి వెళ్ళిందని చెప్తున్నారు కదరా. మళ్ళీ క్రైస్తవులు పెట్టిన బట్టలు మనం కట్టుకుంటున్నాం చెప్తావేటి? నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా.